మీరు కూడా మీరు కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So sorry I got late. um, Thank you, Andy. Your review was amazing. Sorry, I'm really overwhelmed, but all I can say is it is a complex movie with complex emotions, but um, thank you, public and the audience, especially for the way you received it. The love is overwhelming for all of us. And the media, PR team, the digital teams, and the publicity teams have taken it up and they've done a great job. Thank you, everyone. Thank you, Rahul. Thank you, the team. Thanks, everybody. Thank you, Vidya garu. You are so sweet of you, and once again, congratulations. Anyone? Any questions? Yeah, Rahul garu. No? Rahul garu. రాహుల్ గారు చెప్పండి. హాయ్. సో నేనైతే అసలు ఫుల్ ఏడ్ చేశాను. అసలు నిన్న మీరు ఇచ్చిన రియాక్షన్ జస్ట్ గేవ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్ అండి. అసలు ప్రతి ఫ్రేమ్కి కనెక్ట్ అయ్యా నేనైతే. సో లాస్ట్లో మీరు రష్మిక గారు వచ్చి ఎమోషన్గా వచ్చి ఒకటి చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు అబ్బాయికి మాత్రమే పరువెందుకు ఉంటుంది, అమ్మాయికి మాత్రమే పరువెందుకు ఉంటుంది, అబ్బాయికి ఎందుకు ఉండదు అనేది. సో అక్కడ నేనైతే అసలు ఎంత కనెక్ట్ అయ్యానంటే నిజంగా ప్రెస్టేజ్ కోసమే ఎప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయికి మాత్రమే ఆ అమ్మాయి రిలేషన్లో ఉంది, ఆ అమ్మాయి ఇలా అని చెప్పి అంటారు. బట్ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళే హ్యాపీగా మాట్లాడుకుంటారు గర్వంగా కూడా కొన్నిసార్లు. అది నేను అసలు దానికి ఎంతమంది అబ్బాయిలు క్లాప్ చేశారో థియేటర్లో. ఐ ఫెల్ట్ సో నైస్ అండి. దేర్ సో మెనీ లవ్లీ డీసెంట్ మెన్ అవుట్ దేర్ అండ్ క్లియర్లీ దే కెన్ ఫీల్ బూమాస్ పెయిన్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేనైతే ప్రతి ఫ్రేమ్ ప్రతి అమ్మాయికి అలాంటి బాయ్ ఫ్రెండ్స్, ఆ సీన్ కి క్లాప్ కొట్టే బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని నేను కోరుకుంటున్నా. క్లియర్లీ దే ఆర్ లవ్లీ మెన్. అలాంటి బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని కోరుకుంటున్నా. ఒక ప్రతి అమ్మాయి ఫీలింగ్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా చిన్నప్పుడు వెళ్ళిపోతావా అన్న దగ్గర నుంచి ప్రతిదీ ఆ అమ్మాయి ఎంత ఇన్సెక్యూర్డ్గా పెరిగింది అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు తనకి సంబంధం లేకుండా తన గురించి ఎలా స్ప్రెడ్ అయింది అంటే ప్రతి ఫ్రేమ్కి నేనైతే అసలుకి చాలా రోజుల తర్వాత అసలుకి ఏడుస్తూనే ఉన్నాను. ఒక 2-3 అవర్స్ ఏడ్చాను. మా వాళ్ళందరూ ఫుల్గా ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఇంకా రాలేదా ఏడవడానికి అని చెప్పి. బట్ సీరియస్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా మా కోసం తీసినందుకు. You given me courage to make more films. Thank you. Actually, Deekshit garu, as a బయట దీక్షిత్ శెట్టిగా we love you a lot, but Vikram ga we hate you a lot. Thank you. The way you hate the character is shows ఎంత కనెక్ట్ అయ్యారు మీరు క్యారెక్టర్కి అయినా మీ సినిమా స్టోరీకి అయినా ఎంత కనెక్ట్ అయ్యారని కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నిన్న యాక్చువల్లీ ప్రీమియర్ షోస్ రివ్యూస్ తీసుకుంటున్నప్పుడు అందరినీ ఒక క్వశ్చన్ చేసినప్పుడు అందరు కామన్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ ఇలాంటి హస్బెండ్ కానీ వస్తే మీరైతే ఏం చేస్తారు అంటే, సో అయితే కొడతాం లేదా చంపేస్తామని చెప్పారు. బట్ మీరు అక్కడ ఏదైతే ఒక డైలాగ్తో ఆ సీన్ని కంప్లీట్ చేశారో సో అది ఒక లాయల్టీని కాపాడినట్లుగా అనిపించింది అండ్ అది చాలా హిట్ అయింది. సో అదే ఎమోషన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 అవర్స్ కూడా మేము క్యారీ చేసాము. ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నాం. దట్ వాస్ ది ఇంటెన్షన్ అండి. ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. అమ్మాయి అబ్బాయిని కొట్టేస్తే ఒకటి హర్ ఎబిలిటీ టు మెయింటైన్ హర్ డిగ్నిటీ ఇన్ హర్ డార్కెస్ట్ అవర్ ఇస్ వై షీ ఇస్ మై హీరో, రైట్? అండ్ అక్కడ అబ్బాయిని అక్కడ కొడితే అక్కడతో ఎమోషన్ అయిపోయింది. కానీ కొట్టకుండా పడేసి ఆ డైలాగ్ చెప్పాలనుకున్నా. దెన్ యూ విల్ క్యారీ ఇట్ అవుట్ విత్ యూ బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. హీ వాంటెడ్ అంటే నాట్ దీక్షిత్ బట్ విక్రమ్ వాంటెడ్ రివెంజ్. ఆల్ దట్ రష్మిక భూమా వాంటెడ్ వాజ్ లిబరేషన్. అది వాళ్ళిద్దరికి తేడా. దట్ ఈస్ వై షీ ఈజ్ మై హీరో. సో అందుకే అక్కడ కొట్టకూడదు, జస్ట్ ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ ఒక డైలాగ్ చెప్పడం వల్ల బయట ఎమోషన్తో వచ్చామని, అదే కావాలనుకున్నా. సో హ్యాపీ. అండ్ విద్య గారు సో ఈ ఇయర్ మొత్తంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. సో అంటే ఒక మంచి లవ్ స్టోరీ చూస్తాము, కమర్షియల్ సినిమాస్ అండ్ చాలా చూస్తాము. బట్ ఇలాంటి ఒక సినిమా వస్తే చాలు ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఈ సినిమా అనిపించింది. సో ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇయర్లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ కానీ అందరికీ తెలిసిన పాయింటే కానీ చూపించే విధానం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, లవ్ స్టోరీలు కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. సో ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ కంగ్రాచులేషన్స్ విద్య గారు. థ్యాంక్ యూ అండి. ఐ జస్ట్ గాట్ లక్కీ విత్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
దీక్షిత్ని ఒకటి అడగాలి. సినిమా ముందు ఇంటర్వ్యూ చేశాను అనుకో, ఇట్ వాజ్ ఎ వెరీ ఫైన్ ఇంటర్వ్యూ. బట్ సినిమా చూసిన తర్వాత నువ్వు ఐమాక్స్ వెనకాతలు కనుక దొరికితే 4 ఆడపిల్లలకి నేను చంపేసి ఉండేవారు గ్యారెంటీ. ఇప్పుడు అంటున్నారు నన్ను ఉమెన్ కాలేజ్కి తీసుకెళ్తాను నిన్ను అన్నారు, నేను రాను అని ఇప్పుడే. నౌ ఐ షూట్ ఎ క్వశ్చన్. ఒక అమ్మాయిని అంత దారుణంగా హ్యాండిల్ చేస్తున్నాను నేను, ఈ క్యారెక్టర్ని నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, నా చేత చేయింపిస్తున్నాడు, నాకు ఇలాంటి క్యారెక్టర్ వద్దు, నాకు సీన్లు మార్చి మంచి అన్న అడగాలని నీకు అనిపించలేదు ఆ సినిమాలో ఎక్కడ? సార్ వెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్, అంటే సీన్ మార్చేయండి అన్న స్టేజ్లో నేను లేనండి. బట్ వెన్ హీ సెంట్ మీ a script, I read You the did script. not understand my question. I did. I'm coming there. Please. He sent me a script. He made me read the whole script. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్తో మాట్లాడినప్పుడు, నా లైఫ్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, forget about everything. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ win for me. And yesterday in the premiere show I could see lot of men clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్ అని అనిపించింది అని కాల్ చేసి చెప్పారు. ఐ థింక్ దట్ రియలీ వర్త్ ఇట్ అనిపించింది. ఐ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ ఆన్సరింగ్. నేను స్టిల్ యూ డిడ్ నాట్ రీచ్ మై క్వశ్చన్. ఓకే, ఏంటంటే అది, నువ్వు ఒక అబ్బాయివి, టుమారో ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ బికమ్ ఏ ఫాదర్, యూ వర్ ఎ సన్, యూ మస్ట్ బీ ఏ ఫ్రెండ్ టు ఫ్యూ గర్ల్స్ సమ్వేర్. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎంత దుర్మార్గుడు రా విక్రమ్ నువ్వు, చాలా సరి అనిపించిందా? చాలా సరి. అంటే యా, మీరు నమ్మరు సార్, కొన్ని సీన్స్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తాడు, జోక్గా కాదు, వచ్చి నిజంగా చాలా ఇంటెన్స్గా ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వాట్ ఐ వాంటెడ్, దట్స్ వాట్ ఎన్నో సార్లు సార్ సినిమాలో, బికాజ్ చాలా మంచోడు అబ్బాయి, ఫీల్ అయిపోయి ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని తల కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ షార్ట్కి. పర్టికులర్గా ఐ థింక్ దట్ ప్రీ-క్లైమాక్స్ సీక్వెన్స్ వేర్ ఐ హోల్డ్ ద నెక్ ఆఫ్ హర్, అంటే చెప్పొచ్చో తెలియదు, ఐ కుడెంట్ స్లీప్ అండి ఆ రోజు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అ గర్ల్ వాజ్ నెవర్ మీ. అండ్ ఆ రెండు ఉంది కదా, దీక్షిత్కి విక్రమ్కి ఆ గొడవలు ఉంది కదా లోపల, ఐ థింక్ ఎవ్రీడే ఐ ఫౌట్ దట్. ఎవ్రీడే యాజ్ అన్ యాక్టర్ వైల్ కమింగ్ టు ద సెట్స్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, సీ keep yourself aside. This is a character. This is a character. You are an actor. You have to be in the character. ante idi నువ్వు కాదు అని నేను నాకు ఒక 10 సారి చెప్పుకున్నాను సార్ ప్రతి సీన్ చెప్తున్నప్పుడు. సార్ ఆ ప్లే అయిన తర్వాత సీన్లో డైలాగ్ చెప్తుంటే నాకు, అంటే నిన్న మా అమ్మ అండ్ మా గురువు గారు వచ్చారు, నాతోనే సినిమాలు చూశారు, బయటకు వచ్చినప్పుడు దే కుడెంట్ టేక్ మీ యాజ్ అ విక్రమ్ అన్నమాట. దే హ్యాడ్ టీయర్స్. అండ్ ఆల్సో మై టీచర్ సెడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్ who had taught me acting. She came to me and she said, I'm very, very proud of you today. నువ్వు ఒక అంటే she has seen me in and out. నువ్వేంటి అని నాకు తెలుసు, నువ్వు ఎలా వాళ్ళని నాకు తెలుసు, బట్ స్టిల్ యూ మేడ్ మీ హేట్ యూ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ that's the best compliment I got from my teacher herself. So yeah, this is the best part of this meet. Thank you sir. Thank you media and thank you team once again.
టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్ గీతా ఆర్ట్స్ అండ్ అలాగే ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యాంకర్ కృష్ణ చైతన్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Hello?